ఈ ఎగ్జాంపుల్లో మనము ఈ రూక్ని ఇక్కడ ఈ బిషప్ check, ఇక్కడ మనకి బిషప్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ చెక్ పెట్టాము. సో అతను అక్కడ మూవ్ చేశాడు. ఇప్పుడు సో డిస్కవర్ చెక్తోని మనము ఇక్కడ మూవ్ చేస్తాం. check, సో ఇప్పుడు ఖచ్చితంగా అతనికి రెండు ఆప్షన్, కింగ్ని తప్పించాలి లేదా ఈ రూక్తోని బిషప్ని క్యాప్చర్ చేయొచ్చు. సో రూక్తోని బిషప్ క్యాప్చర్ చేస్తాడు. నెక్స్ట్ మనం ఈ రూక్ మనకు ఫ్రీ వస్తుంది. ఓకే, సో ఇదే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు క్వీన్తో నేను డైరెక్ట్ ఇక్కడ మీరు ఎంతసేపు ఒకటి అబ్జర్వ్ చేయండి, మనకు డిస్కవర్ చెక్ ఎలా వస్తుంది అనేది చూడండి. check, ఇప్పుడు చెక్ పెట్టాను. ఇక్కడ నైట్తోని ఇప్పుడు డిస్కవర్ చెక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఆల్రెడీ బిషప్ లైన్లో కింగ్ ఉంది అక్కడ. సో మనం ఈ నైట్ తీసామంటే డిస్కవర్ చెక్ అవుతుంది. సో ఈ నైట్తో ఇక్కడ డబుల్ చెక్ చేస్తాం. సో ఇక్కడ ఏమవుతుంది, మనకు ఇక్కడ నుంచి చెక్ వస్తుంది, బిషప్ నుంచి చెక్ వస్తుంది, ప్లస్ నైట్ నుంచి కూడా చెక్ వస్తుంది. ఓకే, సో అతను అక్కడ పెట్టాడు. సో ఇప్పుడు మళ్ళీ మనం ఈ నైట్తో ఇక్కడ చెక్ పెట్టామంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో బ్లాక్ మూవ్. సో ఇక్కడ పెట్టాము. సో ఇక్కడ క్వీన్ వస్తుంది కాబట్టి ఇతను క్వీన్ క్యాప్చర్ చేసిండు. ఓకే, ఆ తర్వాత మనము బిషప్ క్యాప్చర్ చేసాము. ఆ తర్వాత అతను కింగ్ మూవ్ చేసిన తర్వాత మనము క్వీన్ని క్యాప్చర్ చేస్తాం. ఓకే, ఇక్కడ మరొక ఎగ్జాంపుల్, క్వీన్తోని మనం E8లో చెక్ పెట్టాం. సో ఖచ్చితంగా అతను కింగ్ మూవ్ చేయాలి లేదా ఇక్కడ తన రూక్తోని క్యాప్చర్ చేయాలి. ఓకే, సో రూక్తో క్యాప్చర్ చేశారు. సో ఇలా చేస్తే మనకు సెట్ కాదు. ఇప్పుడు దీన్ని చేస్తూ మనము రూక్ని క్యాప్చర్ చేస్తూ మనం క్వీన్గా కన్వర్ట్ చేయొచ్చు ఈ పాన్ని, కానీ డిస్అడ్వాంటేజ్ అవుతుంది ఎందుకంటే ఇమ్మీడియట్లీ తను క్యాప్చర్ చేశారు కాబట్టి. సో అదే ఇక్కడ పెట్టి మనము ఇలా ఈ విధంగా మనం క్వీన్ కన్వర్ట్ చేసాం అనుకోండి, అతను ఖచ్చితంగా ఇక్కడ చెక్ ఉంది కాబట్టి తన క్వీన్ లాస్ అవుతాడు. సో అందుకని క్వీన్ అనేది ఇక్కడ అడ్డుగా పెట్టాడు. అప్పుడు మనము ఈ రూక్తోని క్యాప్చర్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఒక ప్రాక్టీస్ ఛాలెంజ్. ఇందులో మనము డబుల్ అటాక్ అండ్ డిస్కవర్డ్ అటాక్ ఈ రెండింటి గురించి మనం నేర్చుకున్నాం. సో దీని రెండింటికి సంబంధించి మీకు ప్రాక్టీస్ ఛాలెంజ్ ఇస్తున్నాను. దాన్ని సార్ట్అవుట్ చేసి నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఛాలెంజ్. ఓకే, ఇక్కడ వైట్ మూవ్ చేయాలి. మీరు ఎలా నేను మీకు రెండు చెప్పాను కదా, డిస్కవర్డ్ అండ్ డబుల్ అటాక్. సో ఏది వర్కౌట్ చేస్తారో చూసి నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, ఇందులో కూడా సేమ్ మీకు ఏవైతే 2 ట్యాక్స్ నేను చెప్పానో దాంట్లో ఒకటి యూజ్ చేసేసి దీనికి కరెక్ట్ సొల్యూషన్ చెప్పండి. సో కామెంట్స్ రూపంలో ఎలా చెప్పాలో తెలుసు కదా.